తగిన శిక్ష. ధనసేనుడు పరమ పిసినారి. ఎంగిల్ చేత్తో కాకిని తోలడు. నిరంతరం ధనరాశుల్ని పేర్చడమే తప్ప ఖర్చు పెట్టడం ఎరగడు. వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ అధిక వడ్డీకి అప్పులు ఇచ్చి ముక్కుపిండి వసూలు చేసేవాడు. మరో చెంప కిరాణా కొట్టు నడుపుతూ అన్ని కల్తీ సరుకులు అమ్మేవాడు. పప్పు దినుసులు, బియ్యం, నూనె మొదలైన వస్తువులన్నీ అధిక ధరలకి అమ్మేవాడు. ఆ ఊరికి అదొక్కటే కిరాణా కొట్టు కావడంతో మరో దారి లేక జనాలు అతని కొట్టుకే వెళ్ళేవారు. దాంతో వ్యాపారం జోరుగా సాగి విపరీతంగా లాభాలు వచ్చేవి. ఇలా ధనం కోసం అవినీతికి, అక్రమాలకి పాల్పడి ప్రజల్ని మోసం చేసేవాడు. తన పిసినారితనంతో ఇంట్లో అన్నం, కూరలు ఒక్కపూట మాత్రమే సరిపోయేతంగా చాలా తక్కువగా వండించేవాడు. పిల్లలు ఆకలి ఆకలి అని ఏడిస్తే నీళ్లు త్రాగి కడుపు నింపుకోమనేవాడు. కానీ తన పినాసితనాన్ని మాత్రం వదిలేవాడు కాదు. ధనసేనుడికి వైఖరి వల్ల అతని కుటుంబ సభ్యులు తీవ్ర కష్టాలు పాలు కాసాగారు. ఒకనాడు ఏదో పని మీద పట్నం వెళ్ళాడు ధనసేనుడు. అదే రోజు రాత్రి అతడి ఇంట్లో బందిపోటు దొంగలు పడి ధనం, బంగారం, నగలతో పాటు విలువైన వస్తువులన్నీ పట్టుకెళ్లడమే కాక అడ్డు వచ్చిన ధనసేనుడు భార్య, పిల్లల్ని దారుణంగా చంపేశారు. తెల్లవారి ఊళ్ళో అడుగుపెట్టి ధనసేనుడికి ఈ వార్త తెలిసింది. అంతే, ఆగమేఘాల మీద ఇంటికి చేరి భార్యా పిల్లల శవాలపై పడి బోరున విలపిస్తూ మిక్కిలి ధనకాంక్షతో జనాల్ని పీడించి సంపాదించిన సంపాదనని రాసులుగా పేర్చడమే పనిగా పెట్టుకున్నాను. భార్యా పిల్లల్ని ఎవ్వరినీ అనుభవించలేదు. పినాసితనంతో కడుపు నిండా తిననివ్వలేదు. నేను తినకుండా వారిని తిననివ్వకుండా పోగు చేసిన ధనాన్ని చివరికి దొంగలు పాలయ్యింది. అక్రమ మార్గాల్లో సంపాదించిన సంపద వల్ల నాకు ఒరిగింది ఏమీ లేదు, సుఖపడింది ఏమీ లేదు. పైగా భార్య పిల్లల్ని కోల్పోయాను. అవినీతి పరుడైన నాకు తగిన శిక్ష విధించాడు ఆ భగవంతుడు అంటూ తీవ్రంగా చింతించాడు.